పెట్రోల్ బంక్ ఫంక్షన్ హాల్కు రైతు బంధు ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. పడవబడిన భూములు, రాళ్ళు రప్పలున్నాయి, కొండలు గుట్టలున్న భూములకు కూడా రైతు బంధు వర్తింపజేసి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు దుర్వినియోగం అయింది అనే ఒక ఆరోపణ విమర్శ గురించి మనం చర్చించినాం గతంలో. దానికి సంబంధించి ఒక ఉదాహరణగా ఉన్నది. తెల్లాపూర్లో రూపాయల 500 కోట్ల ఆసామికి సైతం పథకం వర్తింపు. విల్లాలు అపార్ట్మెంట్ల మధ్య 5 గుంటలకు పెట్టుబడి సాయం. పార్కింగ్కి ఇచ్చిన ఈ స్థలానికి సాయం ఆపవద్దంటూ వినతి. పలు చోట్ల అనధికార లేఅవుట్లు, నాలా భూములకు చెల్లింపు. రైతు భరోసా క్షేత్రస్థాయిలో సర్వేలో చిత్రాలు, అధికారుల విస్మయం. సర్వే నెంబర్ల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సర్వే. ఓ సర్వేలో బయటపడింది ఎట్లాంటి వాటికి ఇస్తున్నారని. 500 కోట్లు ఆస్తులున్న ఆసామికి రైతు బంధు ఇవ్వడం అనేది ఇంకో పేదకు అన్యాయం చేసినట్టే. ఇది ఈ ప్రజాధనం అనేది వీలైనంత వరకు పేదలకు, అర్హులైన వాళ్లకు అందాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కాకుండా దీన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి రైతు బంధు ఇట్లా నిర్వీర్యం చేసినారు. అసలు లక్ష్యాన్ని నిర్వీర్యం చేసినారు, లేదా ఉద్దేశం పక్కదారి పట్టింది.